గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నా. మంత్ర ఫర్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. భార్యాభర్తల బంధం దృఢంగా ఉండాలంటే ఏ మంత్రాన్ని మనం పాటించాలి, ఏ సూత్రాన్ని మనం పాటించాలి? ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నేడు చాలా అత్యవసరమైనటువంటి భార్యాభర్తల బంధం అనేటువంటిది దృఢంగా లేదు, చంచలంగా ఉంది, వైకల్యంతో ఉంది. సో అది చాలా దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఏ మంత్రాన్ని ఫాలో కావాలి? దానికి ఒక విశ్వనియమం, ఒక సూత్రం అనేది ఉంటుంది. అది ఏంటి అంటే ఒక చిన్న యాక్రోనిమ్తో మీకు చెప్తాను. సింపుల్ అన్నమాట. డిమాండ్ అనేటువంటిది అంటే యాక్చువల్లీ మానవుడి యొక్క వైఖరి విషయంలో తీసుకుంటే, మైండ్ విషయంలో తీసుకుంటే మెనీ హెడ్స్ మెనీ మైండ్స్ అన్నమాట. ప్రపంచంలో 750 కోట్ల మందిని తీసుకున్న ఏ ఒక్కరు ఇంకొకరిని పోలి ఉండరు. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని ఉంటుంది. పురుషులు అంగారక గ్రహం నుంచి వచ్చారట. ఒక ఆయన పుస్తకం రాశారు, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనేటువంటిది. అంటే స్త్రీ పురుషులు ఎప్పటికీ ఈక్వల్ కాలేరు, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ యాటిట్యూడ్స్ భిన్నంగా ఉంటాయి అని అద్భుతంగా ఆ పుస్తకం రాశారు. అయితే అది వెస్ట్రన్ కల్చర్ ప్రకారం అతని ఎగ్జాంపుల్స్ ప్రస్తుతం ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి స్ట్రగుల్స్ను, మరి గొడవలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికీ భార్యాభర్త ఈక్వల్ కారు అనే ఒక నెగిటివ్ కోణంలో చెప్పారు. బట్ ఒక్కటి దాంట్లో కూడా కొన్ని లాజిక్స్, భార్యాభర్తలు ఎలా ఉంటే మరి ఈక్వాలిటీతో బాగుండాలనేది కూడా చెప్పారు. సో ఇక్కడ చూద్దాం ఒక చిన్న యాక్రోనిమ్తో, డిమాండ్ అనేటువంటి దాంతో ఎలా ఉంటే భార్యాభర్తలు అద్భుతంగా వాళ్ళ యొక్క రిలేషన్షిప్ వెళ్ళైనప్పటి నుంచి చివరి వరకు అద్భుతంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది అనేటువంటిది తెలుసుకుందాం. ఫస్ట్ డి అన్నమాట. ప్రధానంగా భార్యాభర్తల మధ్య ఎప్పుడు సమస్య వస్తుందంటే డామినేషన్ అండి. నేనే గొప్ప, నా వాళ్ళే గొప్ప, ఓకే మా కుటుంబమే గొప్ప అనేటువంటి ఒక ఈగో అన్నమాట, ఒక డామినేషన్. అంటే ఈ అజమాయిషి, ఈ ఆధిపత్యం, పురుషుడనే ఆధిపత్యం భర్త పైన, భార్య పైన ఆధిపత్యాన్ని చూపించడం, లేదా భార్య భర్త పైన ఈగోని, డామినేషన్ని ప్రదర్శించడం. ఎప్పుడైతే ఈ డామినేషన్ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా బంధం చిక్కిపోయేదానికి, క్షీణించిపోయేదానికి, బంధం డిస్టర్బ్ కావడానికి దోహదపడుతుంది. కాబట్టి ఎప్పటికీ కూడా డామినేషన్ చేయొద్దు. నేను భర్త కదా అని భార్యను తిట్టవచ్చు, కొట్టవచ్చు. మరీ దారుణంగా కొంతమంది ఎదవలైతే భయంకరంగా బూతులతో తిడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే పశువులు, రాక్షసుల్లాగా భార్యలను కొడుతూ ఉంటారు. అసలు నిన్ను మా సమస్తం వదిలి నీ దగ్గరకు వచ్చినప్పుడు కన్న బిడ్డలాగా చూసుకోవాల్సింది వెళ్ళి ఎంత దయనీయంగా, ఆకృత్యంగా భార్య పైన మరి వ్యవహరిస్తుంటారంటే రాక్షసుల కన్నా రాక్షసుల్లాగా ప్రవర్తిస్తుంటారు. అసలు భార్యను కొట్టడం అనేటువంటిది చేయకూడదు. ఏదో శృతిమించిన పరిస్థితిలో అప్పుడు ఒకవేళ తప్పనిసరి అయితే దండన, సలహా రూపంలో దండిస్తే సరిపోతుంది. కానీ మరీ ఆకృత్యంగా, భయంకరంగా దాడి చేయడం, కొట్టడం అనేటువంటిది చాలా తప్పు. అది హింస, గృహహింస చాలా దారుణమైనది. స్త్రీని ఇబ్బంది పెట్టకండి. సో డామినేషన్ అనేటువంటిది వద్దు. ఎలా ఉండాలి? అడ్జస్ట్మెంట్ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, ఒకరికొకరు ఈక్వల్. నేను ఈక్వల్, నువ్వు ఈక్వల్, బెటర్ హాఫ్ అన్నాం కదా మనల్ని. సో భార్యాభర్తలు ఉన్నప్పుడు ఈక్వాలిటీ చూపించాలి. నువ్వు కాస్త సంపాదనలో ఎక్కువ ఉండొచ్చు, క్వాలిఫికేషన్స్లో, ఎడ్యుకేషన్లో ఎక్కువ ఉండొచ్చు, అయినా కూడా మీరిద్దరూ ఈక్వలే. రాధాకృష్ణులు ఎప్పుడు కూడా రాధ గొప్పది, కృష్ణుడు గొప్పది అని ఎప్పుడు కూడా భావించలేదు. వాళ్ళు ఎప్పుడు సమంగా ఉండడానికే ప్రయత్నం చేసి ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి డామినేషన్ వద్దు, ఓకేనా? సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలంటే ఈక్వాలిటీని మెయింటైన్ చేయాలి, అడ్జస్ట్మెంట్ని ఉండాలి. రెండవది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా, మోర్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు చూడండి, భార్య పైన భర్త, భర్త పైన భార్య, పెళ్ళికి ముందే ఒక అంచనాతో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే, ఒకవేళ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోతే ఖచ్చితంగా మనం నిరుత్సాహం ఉంటుంది. ఒక భార్య ఎక్స్పెక్ట్ చేస్తుంది, వెడ్డింగ్ యానివర్సరీ రోజు నాకు గిఫ్ట్స్ ఇవ్వాలి మా ఆయన, నా పెళ్లి రోజును గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా నాకు విషెస్ చెప్పాలి, బర్త్డే విషెస్ కానీ, మరి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ కావచ్చు, ముఖ్యమైనటువంటి దినాలలో గుర్తుంచుకుని నాకు గిఫ్ట్స్ ఇవ్వాలి, నాకు వామ్ విషెస్ చెప్పాలి అనే ఎక్స్పెక్టేషన్స్. అవే కాకుండా ఇంకా చాలా విధంగా ఆర్థికంగా కావచ్చు, ఏదైనా విషయంలో మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అసంతృప్తి మిగులుతుంది. సాధ్యమైన వరకు న్యూట్రల్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే వాళ్ళు సంతృప్తికరంగా, అంటే ఆ సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందగలరు అన్నమాట.
ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు వాటిని రీచ్ కాకపోతే మనకు అసంతృప్తి మిగులుతుంది. లెస్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, అన్కండిషనల్ లవ్ ఉండాలి. భార్యాభర్తల బంధం అనేది వ్యాపారం లాగా ఉండకూడదు. భర్త డబ్బు తెస్తేనే, శాలరీ తెస్తేనే, జీతం తెస్తేనే అది కుటుంబ పోషణకు అవసరమే. కానీ కొన్ని పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మరి తను జీతం తీసుకురాలేకపోయినా కూడా నువ్వు సేమ్ ఒకే ప్రేమను చూపించాలి. అన్కండిషనల్ లవ్. భర్త నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా భార్య అన్కండిషనల్గా ఏమి లిమిటేషన్స్ లేకుండా సంపూర్ణంగా ప్రేమించాలి. అలాగే భర్త కూడా భార్యను ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రేమించగలగాలి. ఇదే మన ధర్మం చెప్తుంది. అన్కండిషనల్ లవ్. ఒక్కసారి భార్యాభర్తలు ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఈ జన్మకు మనకు అలాంటి భర్త, ఈ జన్మకు అలాంటి భార్య దొరికినప్పుడు భగవంతుడు నువ్వు చేసుకున్న కర్మలను బట్టి నీకు అలాంటి భార్య, అలాంటి భర్త ఖచ్చితంగా నీ వల్లే, నీ కర్మల వల్లే ఈ జన్మకు అలాంటి భార్య భర్త ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈగోతోనో డామినేషన్తోనో ఓకేనా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ జన్మకు వాళ్ళతో అడ్జస్ట్ అవుతూ వీలైతే మార్చుకుంటూ మరి ఆ మెంటాలిటీతో ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అంతేగాని మరి ఇప్పుడున్న మెంటాలిటీ ఎలా ఉందంటే ఏదైనా ఒక వస్తువు చెడిపోతే రీప్లేస్మెంట్ మెంటాలిటీ అని మా ఏజ్ వాళ్ళు మా తరం వాళ్ళు తీసుకుంటే రిపేరింగ్ మెంటాలిటీ మాకు ఎక్కువ ఉండేది, రీప్లేసింగ్ మెంటాలిటీ లేదన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్తో రిపేరింగ్ మెంటాలిటీ లేదు, రీప్లేస్మెంట్ మెంటాలిటీ ఉంటుంది. అంతెందుకంటే మేము ఒక మొబైల్ 10 సంవత్సరాలు వాడుతుంటాం. పిల్లలు ఇంకా వద్దు అనుకున్నప్పుడే అప్పటి వరకు రిపేర్ చేసుకొని చివరికి రీప్లేస్మెంట్కి వెళ్తుంటాం. మరి ఇప్పుడు అలా లేదే. ఏదైనా సరే బాగలేదంటే రీప్లేస్ చేయడం. అది చివరికి వైఫ్ అండ్ హస్బెండ్లు కూడా అలాగైపోయారు. వీడు నచ్చలేదు, రీప్లేస్ చేసేద్దాం. ఒక్కటి చూడండి, పెళ్ళైన తర్వాత తుది శ్వాస వరకు రిపేర్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి, మలుచుకోవాలి, మౌల్డ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు షేప్ దెమ్. నీకు అనుకూలంగా వాళ్ళని మలుచుకునేటువంటి తత్వం నీలో ఉండాలి తప్ప వదిలేద్దాం అనేటువంటి తత్వం ఎప్పటికీ రానివద్దని మైండ్. అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉండాలి, మౌల్డింగ్ మెంటాలిటీ, రిపేరింగ్ మెంటాలిటీ ఉండాలి తప్ప రీప్లేస్మెంట్ మెంటాలిటీ అనేది వద్దు. సో నెక్స్ట్ది మైండ్ డిస్టర్బర్గా ఉండకూడదు. భార్య కానీ భర్త కానీ మరి మైండ్ కామర్గా ఉండాలి. అంటే మనసును వైకల్యం చేసే విధంగా, మానసిక అశాంతికి దోహదపడే విధంగా భర్త కానీ భార్య కానీ ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? మానసిక ప్రశాంతతను, మానసిక ఉల్లాసాన్ని, మానసిక ఆనందాన్ని పెంపొందించే వాడిలాగా ఉండాలి. మైండ్ కూలర్గా, మైండ్ కామర్గా ఉండాలి. అంటే మానసిక ప్రశాంతత, శాంతిని అందించేలాగా, ఆనందాన్ని అందించేలాగా ఉండాలి. కానీ ఆందోళనలు పెంచేలాగా, అశాంతిని పెంచేలాగా భార్య కానీ భర్త కానీ వాళ్ళిద్దరి మధ్య ఉండవద్దు. సో మైండ్ డిస్టర్బర్గా కాకుండా మైండ్ కామర్గా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ అండి. ప్రధానమైన సమస్య భార్యాభర్తల మధ్య ఆర్గ్యుమెంట్, వాదన ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వాదన పెరుగుతుందో వైరం పెరుగుతుంది. వైరం ఎక్కువ పెరిగిపోతే మరి విడిపోవడం జరుగుతుంది, విడాకుల వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి భర్త కానీ భార్య కానీ ఎప్పుడైనా మీ మధ్య చర్చలో ఆర్గ్యుమెంట్కు దారి తీస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా ఎవరో ఒకరు కాస్త వెనకంజు వేసి దానిని చర్చ వైపుకు తీసుకువెళ్తే, డిస్కషన్ వైపు తీసుకువెళ్తే అది గొడవగా మారకుండా మరి సద్దుమడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ చేయవద్దు. ఆర్గ్యుమెంట్ వల్ల మరి వైరం పెరుగుతుంది, విడిపోయేందుకు అవకాశం ఉంటుంది. చర్చించుకోండి. వాళ్ళ వల్ల మీకేం నష్టం, మీ వల్ల వాళ్ళకేం నష్టం, ఏవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చర్చ జరగాలి తప్ప నీది తప్పు నాది తప్పు అని ఎక్కువగా నెగిటివ్స్ని ఎక్కువగా ఆలోచించుకుంటూ మనం ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్కి దిగుతామో, ఆర్గ్యుమెంట్కి మరి ముందుకెళ్తామో అప్పుడు ఖచ్చితంగా విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదా కాన్ఫ్లిక్ట్స్, స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విడిపోతారని అన్నీ చెప్పలేను కానీ బట్ ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకరికొకరు మనసు కాస్త చలించుకునేటువంటి తత్వానికి అవుతుంది. నెక్స్ట్ది మనము భార్య నుంచి భర్త భార్యలో కానీ భార్య భర్తలో కానీ ఎక్కువగా నెగిటివ్స్ చూడకూడదు. వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ని చూడాలి. ఒక భార్య భర్త విషయంలో తనకు ఎన్ని పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి, నన్ను ఇబ్బంది పెట్టని లక్షణాలు, ఆనందంగా ఉంచే లక్షణాలు ఏవే ఉన్నాయి అంటే పాజిటివ్ కోణంలో చూస్తే ప్రేమ పెరుగుతుంది. మానవుడు అన్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక నెగిటివిటీ అనేది ఉంటుంది, లోపం అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే లోపాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటామో ఎప్పటికీ ఒక వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమించలేము. ఓకే, కాబట్టి నీలో ఉన్న నెగిటివ్స్ని నువ్వు గుర్తించు. కానీ నీ పార్ట్నర్లో, భార్యలో కానీ భర్తలో కానీ నువ్వు ఏం చేయాలి అంటే పాజిటివ్స్ని ఎక్కువగా ఫోకస్ చేసుకుంటే నువ్వు ఎక్కువగా ప్రేమించేదానికి అవకాశం ఉంది. వాళ్ళలో ఉన్న నెగిటివ్ యాటిట్యూడ్ని, నెగిటివ్స్ని నువ్వు ఎక్కువ ఫోకస్ చేస్తే వాళ్ళపైన నీకు ద్వేషం పెరుగుతుంది. కాబట్టి నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే
మనిషి అన్నాక ప్రతి ఒక్కరిలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. మీ బంధం దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలంటే ఎక్కువగా పాజిటివ్స్ని ఫోకస్ చేయండి. నెమ్మదిగా ఆ నెగిటివ్స్ని కూడా పాజిటివ్గా మలుచుకోవడానికి, నేను ఇబ్బంది పెట్టేటువంటి విషయాలను కూడా మరి మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని ఎక్కువగా నెగిటివ్స్ని ఫోకస్ చేస్తే ఇంకా నెగిటివ్గా తయారయ్యే విధంగా కాకుండా చూసుకోండి. చివరికి డీగ్రేడ్ చేయొద్దండి. నీ వంశం, నీ ఫ్యామిలీ తక్కువ, నీవు తక్కువ, నీ ఆస్తి తక్కువ, నీ చదువు తక్కువ అని ఎప్పుడు కూడా అవహేళన మరి ఎగతాళి చేస్తూ భార్యని ఇబ్బంది పెట్టకండి. అలాగే భార్య కూడా భర్తని మరి అంటే వాళ్ళ ఇంటి వైపు నుంచి ఆ కోణంలో డీగ్రేడ్ చేయడానికి ప్రయత్నించి అవమానించడం కానీ, అవహేళన చేయడం కానీ, ఎగతాళి చేయడంలో కానీ, ఓకే, అది ఆస్తి పరంగా కానీ, అందం పరంగా కానీ, జ్ఞానం పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎప్పుడు కూడా డిగ్రేడ్ చేయకండి. డిగ్రేడ్ చేయడం వల్ల, మనం ఎగతాళి చేయడం వల్ల వాళ్ళు మానసికంగా వైకల్యం అంటే మానసికంగా బలహీనపడడానికి అవకాశాలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇవాళ నేను చెప్పిన సింపుల్ యాక్రోనిమ్ ఏంటంటే డిమాండ్ అంటే డామినేషన్ వద్దు, అడ్జస్ట్మెంట్ ఉండాలి. రెండవది లెస్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, ఓకేనా. అన్కండిషనల్ లవ్ ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉండి మనం ఏమీ ఆశించకుండా పవిత్రంగా వాళ్ళను ప్రేమించామనుకో, అన్కండిషనల్ లవ్ ఉందనుకో, ఏదో ఒక రోజు వాళ్ళు కూడా తప్పకుండా మన ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తారు. అది ఒకటి. నెక్స్ట్ది మైండ్ డిస్టర్బర్గా ఉండవద్దు, మైండ్ కామర్గా ఉండు. వాళ్ళ మనసును అశాంతపరిచే విధంగా కాకుండా మనసును శాంతింపచేసేలాగా, మనసుకు ఆనందాన్ని కలిగించే వారిలాగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఆర్గ్యుమెంట్, ఎప్పుడు కూడా వాదనకు దిగవద్దండి, డిస్కషన్, చర్చ చేయండి. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నెగిటివ్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తే ప్రేమించలేము, పాజిటివ్స్ని ఫోకస్ చేయండి. అది లాస్ట్ది డిగ్రేడ్ చేయకండి, మరి అప్గ్రేడ్ చేయండి. వాళ్ళు ఒకవేళ స్థాయి తక్కువ ఉంటే వాళ్ళని పెంపొందించండి. భార్య ఇంకా చదవాలనుకుంటే అప్గ్రేడ్ చేయి, వాళ్ళ క్వాలిఫికేషన్ పెంచు. ఏదైనా అనారోగ్యం ఉంటే ఆరోగ్యంగా మార్చు, అప్గ్రేడ్ చేయాలి తప్ప డిగ్రేడ్ చేయకూడదు. ఇది ఫ్రెండ్స్. సో డిమాండ్ విషయంలో బాగా గుర్తించుకొని ఈ మంత్రాన్ని, ఈ యూనివర్సల్ ప్రిన్సిపల్ని కానీ పాటిస్తే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా దృఢంగా ఉండి మరి ఎక్కువ కాలం మరి చివరి వరకు కూడా మంచి సంబంధంతో, మంచి బంధంతో ఉంటారని ఆశిస్తూ నేను మీ ఎలుగు సురేష్ కుమార్. జై హింద్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. నేను మీకు ఒకటి చెప్తాను, ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ టాపిక్స్, అది విద్యార్థులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకు ఉపయోగపడేటువంటి వీడియోసే నేను చేస్తూ ఉంటాను. మీరు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మన ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని ఇంకా ఎన్హాన్స్ చేస్తాం. మీకు ఏదైనా పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి, ఇలాంటి మ్యారిటల్ కౌన్సిలింగ్ కావచ్చు, ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ కావచ్చు, కావాలనుకుంటే నన్ను పర్సనల్గా సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్.